మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రెడ్ బుక్ ప్రకారం ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరని ఏపీ హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. కక్షపూరిత రాజకీయాలు చేసేది లేదని, అలాని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. పోసానిపై మొత్తం 17 కేసులు ఉన్నాయన్న అనిత, స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది పోసానే కదా అన్నారామె. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదని, అంతర్యుద్ధం రాకుండా చూసుకోవాల్సింది వైసీపీనే అని ఆమె సూచించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటానికి ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు. వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పోసాని గోరంట్ల మాధవ్ను ఉద్దేశించి అన్నారు హోంమంత్రి. అనంతపురం పీటీసీలో శిక్షణ పొందిన ఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న అనిత ఈ కామెంట్స్ చేశారు. అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. ఒకటి మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు, రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేదు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసుకుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.